ఉపాధికి ప్రతి సంవత్సరం మన చిన్నారులను ఆశీర్వదించడానికి పిల్లలకు సంవత్సరము మన ఈ యొక్క విద్యా కార్యక్రమాన్ని ఆశీర్వదించి విద్యాశాఖ మార్కులు పొందిన విద్యార్థులు 1-2 మార్కులతో ఉండడము అనేది లోపంగా, అంటే వారి లోపంగా కాక వారిని కూడా ప్రోత్సహిస్తే వారి మాట జరిగిన ఫలితాలు మండల టాప్ ర్యాంకర్స్ 7 మెంబర్స్ సాధించిన విద్యార్థులంతా ఇవ్వడం జరిగింది. ఇది ఈసారి మేము మండల స్థాయిలో మా విద్యార్థుల ప్రతిభను గుర్తించి వీళ్ళందరి సహకారంతో మేము చేస్తున్నాము. ఇక మనకు తెలిసిందే ఇప్పుడు గవర్నమెంట్ తల్లిదండ్రులందరికీ, బంధుమిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరియు థ్యాంక్ యూ సార్. రెడీ కలర్ పచ్చండి రెడీ. సాయి చరణ్ నాయక్ ఇక్కడ పిల్లలకు మాత్రం ఎన్ క్రాంతి గణించింది. మంచి పర్సెంటేజ్ జిల్లా పరిషత్ అండి. యూ అండ్ పేరెంట్స్ కంగ్రాచులేషన్స్ మా. సన్మానం పెట్టింది వారి కథనాల ధోరణి ఏమంటే యొక్క కెపాసిటీ పై నుంచి ఆమె సత్పర్. నెక్స్ట్ కొంచెం మన గురించి ఆలోచించవలసిందిగా మనకి అంచు అని మన మీరు ఎందుకంటే లీడింగ్ స్కూల్స్ నేనే చెప్పాలి సార్. థ్యాంక్ యూ. పాఠశాల సార్ దీనికి మరి అయిపోయింది సార్. శ్రీ రాజేశ్వరి గారు మా అందరూ ఇక్కడే ఉండాలా? గ్రూప్ పిల్లలు రెడీగా ఉండండి. పిలిచినప్పుడు మనం మనం చాలా సంతోషం. మా యొక్క విన్నపాన్ని మన్నించి ఎంతో అడిగిన వెంటనే మండల విద్యాశాఖ తరఫున వీళ్ళు విద్యార్థులు సాధించినటువంటి విజయాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని మేము అడిగిన వెంటనే మరి మన ఎమ్మెల్యే గారు వెంటనే ఓకే చెప్పడం, ఆయన కూడా హ్యాపీగా ఇక్కడే మనం అఫీషియల్ గా ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడికి రావడానికి ఆయన మరి కొవ్వూరు రమేష్ రెడ్డి సార్ గారు, జాకీర్ సార్ గారు చెప్తూనే ఆయన దాతృత్వాన్ని ప్రదర్శించినారు. కాబట్టి చాలా థ్యాంక్ యూ సార్ అందరికీ. మరి ముఖ్యంగా విద్యార్థులందరినీ ఇక్కడ పిలవడానికి ఈరోజు మీరందరూ ఒకవేళ ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ మన మండల్ మార్క్స్ 587 మార్క్స్ ఇద్దరు పిల్లలకు ఎస్పీసీఎన్ రామేశ్వరం నుంచి వచ్చినారు. మరి మిగిలిన పిల్లలందరూ కూడా ఎవరి స్కూల్ స్థాయిలో వాళ్ళు మరి వారి యొక్క ప్రతిభను ప్రకటించుకున్నారు. అందరికీ కంగ్రాచులేషన్స్. మరి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మీరు ఈ విధంగానే ఈ రోజు ఏదైతే గౌరవాన్ని మీరు ఇక్కడ అందుకుంటున్నారో మీ కోసము ఇక్కడ ఇంతమంది పెద్దలు వచ్చినారు. ఎవరైతే స్కూల్ ఫస్ట్ వచ్చినారో ఆ విద్యార్థుల కోసమే ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ హెడ్ మాస్టర్లు, తల్లిదండ్రులు, ఇంతమంది పెద్దలు ఎంత వారి యొక్క విలువైన సమయాన్ని మీకోసం వెచ్చిస్తున్నారు. మరి విద్యార్థులందరికీ ఒకటే చెప్తున్నాము, మీరు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మీ తల్లిదండ్రులకు మరి ఈ గౌరవాన్ని ఇవ్వాలని, ఇక్కడ రావడం ఒకటే కాదు భవిష్యత్తులో ఇంటర్ చదువుతారు, ఇంకా ఉన్నత స్థానాలు మీరంతా అలంకరించేంత వరకు కూడా మీరు ఆగకుండా ఈ విధంగా ఇటువంటి గౌరవాన్ని, సత్కారాన్ని మీరు పొందాలని కోరుకుంటూ కార్యక్రమం చేస్తాము. మనం ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ లో ఎక్కువ ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వాళ్ళకి పురస్కారాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తామని చెప్పినప్పుడు నా వంతుకు నేను సహకారం చేస్తానని మాట ఇచ్చాను. ఈరోజు ఓ చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మనందరికీ తెలుసు, విద్యాశాఖ మంత్రి, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ బాబు గారు విద్యలో అనేక సమీకరణలు తీసుకొచ్చి ఈ సంవత్సరం గాను ఎప్పుడు లేని విధంగా అత్యధిక పర్సెంటేజ్ లో 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉత్తీర్ణతం జరిగింది. మరి 85% లో దగ్గర 79% గవర్నమెంట్ స్కూల్ నుంచే విద్యార్థులు ఉత్తీర్ణ కావడం చాలా సంతోషకరమైన విషయం. మరి ముఖ్యంగా ఇందులో అమ్మాయిలు పర్సెంటేజ్ 85% అమ్మాయిలు
ఉత్తీర్ణత కావడం, వారు ఫస్ట్ టాప్ ర్యాంక్స్ లో కూడా అమ్మాయిలే ఉండడము ఇది అందరికీ శుభపరిణామం. మరియు ఈ ఏదైతే విద్యార్థులు ఎంతో అహర్నిశలు కష్టపడి ఈరోజు తమ ప్రతిభను చాటుకొని గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రతిభను చాటుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చినారు. మరి ముఖ్యంగా ఆ రాబోయే 2 ఏళ్లు ఏదైతే ఇంటర్మీడియట్ ఉందో వాళ్లకు లైఫ్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు మీరు జీవితంలో ఒక యజ్ఞం మాది చేయాలన్నమాట. 2 ఇయర్స్ మీ లైఫ్ మోల్డ్ చేస్తుంది. ఈ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ లో మీరు బాగా కష్టపడి నీట్ లో కానీ అటు ఇంజనీరింగ్ లో కానీ ఐఐటి లాంటి జీలు కానీ ప్రిన్సిపల్ లో కానీ మీరు సీట్లు సాధిస్తారని ఆశిస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా రొటేరియన్ కోవూరు మన శ్రీధర్ శర్మ గారికి మరియు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు దీన్ని పబ్లిక్ గా తీసుకోవాలి. ఎందువల్లంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించి ఒక్కొక్క పిల్లోడు 10th క్లాస్ వచ్చేటప్పటికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మధ్య తరగతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రైవేట్ స్కూల్లో చదివితే మార్పులు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు అప్పులు చేసి ఇబ్బందులు పడి ఎంతో కష్టాలు వచ్చి ప్రైవేట్ స్కూల్స్ లో చేరుతా ఉన్నారు. అట్లా కాకుండా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో మేము మార్పు చేసినందుకు మీ టీచర్స్ కు హెడ్ మాస్టర్స్ కు ఎంఈఓ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ఎంకరేజ్మెంట్ ప్రతి సంవత్సరము ఉండాలా. ప్రతి సంవత్సరము పేద పిల్లలు అందరూ గుర్తించి మధ్యతరగతి కుటుంబీకులు కూడా ప్రైవేట్ స్కూల్స్ ను వదిలిపెట్టి గవర్నమెంట్ స్కూల్స్ లో చదివితే మంచి మార్కులు వస్తాయనే అభిప్రాయం రావాలా. దీంతో గాను ఉత్సాహపరిచేదానికి మేము ప్రతి సంవత్సరం 1st, 2nd, 3rd ర్యాంక్ వచ్చే పిల్లలు ఎవరైతే 10th క్లాస్ లో ప్రొద్దుటూరు తాలూకాలో ఉంటారో వారికి మా వంతు మా జీవిత కాలం ఉన్నంత వరకు నేను బహుమతులు ఇస్తానని చెప్పి ఏ ప్రభుత్వాలు అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది. వారి దగ్గర చదువుకున్న పిల్లలను మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దినప్పుడు వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు దేశం అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేసే టీచర్లందరూ కూడా మెరిట్ మీద సెలెక్ట్ అయిన టీచర్లు అందరూ వాళ్ళు మంచి విద్యను అందించడానికి అవకాశం ఉండదనేది మనం అందరం గుర్తించాలి. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్ అంటే ఏదో పోతాంటాం వస్తాంటాం అనేది లేకుండా ఈరోజు ఇప్పుడు ఈ ఉత్తమ విద్యార్థులుగా అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళు వీళ్ళందరూ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునేవారు. కాబట్టి ప్రభుత్వాలు నడిపేది మీ దగ్గర విద్యను అభ్యసించిన వారే ప్రభుత్వాలు కూడా నడుపుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క టీచరు మీ దగ్గరికి మీ స్కూల్లో వచ్చిన పిల్లలందరినీ మన సొంత పిల్లలుగా భావించి వారి యొక్క టాలెంట్ని గుర్తించి వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చే బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది. కాబట్టి మీరందరూ ఈరోజు కొంతవరకు ప్రోత్సాహాలు అందించే పిల్లలందరికీ మీరు మంచి విద్యను బోధించారు. కాబట్టి 587 మార్కులు సాధించారనేది గర్వకారణం. మా స్కూల్ టీచర్లందరూ బాగా గర్వపడండి. మా దగ్గర చదువుకునే పిల్లలు ఇంత స్థాయికి వచ్చినారు. ఈ భవిష్యత్తులో టీచర్లు అంకిత భావంతో పనిచేయండి. అంకిత భావంతో పనిచేసినప్పుడు మీ దగ్గర చదువుకునే పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానాలు చేరుకోగలిగినారని అంటే మీకు అంతకంటే ఆత్మసంతృప్తి ఏది ఉండదని నేనైతే అనుకుంటాను. ఇప్పుడు మంచి మార్కులు సాధించిన పిల్లలందరూ కూడా మీరు ఇప్పుడు 587 మార్కులు సాధించింటేనే మీకు ఇప్పుడు ప్రోత్సాహకాలు అందజేస్తున్నాం. మేమందరం ఇక్కడ కూడా మీకు ఒక గుర్తింపు అనేది వచ్చింది. చదువుకొని మంచి మార్కులు సాధించుకున్నారు కాబట్టి మీకు గుర్తింపు ఇస్తాను. మేమందరం మిమ్మల్ని గుర్తింపుగా ఈరోజు ప్రోత్సాహకాలు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ 587 కానీ ఇంతకంటే తక్కువ వచ్చిన పిల్లలందరూ కూడా ఇంకా రెట్టింపులో భవిష్యత్తులో మీరందరూ ఇంకా బాగా చదువుకోవాలని, మరి ఏదో ఒకరికంటే ఒకరు విద్యలో పోటీ పడాలి. ఆస్తులు సంపాదించడంలో పోటీ వద్దు, అవసరం లే. కాబట్టి చిన్నారులందరూ ఈరోజు చదువుకొని ఈరోజు ఇంతమంది సంవత్సరంలో ఒక గుర్తింపు వచ్చింది మీకు అనేది మీరు పిల్లలు ఆలోచించుకొని ఇంకా రెట్టింపు పట్టుదలతో మీరు చదువుకొని ఉన్నత స్థానాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.